దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరి మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున నా వందనాలు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారని విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు మరొకసారి జనసమూహములోనికి వచ్చినప్పుడు ఆ జనసమూహం తిననేమియూ లేనందున యేసు ప్రభువారు తన శిష్యులను పిలిచాడు. ఈ జనులు నేటికి 3 దినాలైపోయింది, వీరికి తిననేమియూ లేదు గనుక వీరి మీద నేను కనికరపడుతున్నాను. దేవునికి స్తోత్రం. కనికరపడే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. జాలి చూపించే దేవుడు మన దేవుడు. ప్రేమించే దేవుడు మన దేవుడు. హక్కున చేర్చుకునే దేవుడు మన దేవుడు. ఆదరించి ఓదార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు చాలా గర్వంగా దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, దేవుని కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. 3వ వచనం. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. వారు చాలా దూరం నుంచి వచ్చారు. వీళ్ళ ఉపవాసంతో పంపివేస్తే మార్గంలో వీళ్ళు మూర్ఛపోతారు, వీళ్ళు పడిపోతారు, ప్రమాదానికి గురి అవుతారు. కాబట్టి ఆ స్థితి రాకూడదు నా బిడ్డలకి. కాబట్టి వారికి భోజనం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. 4వ వచనం. అందుకాయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి. ప్రభా, ఇంతమంది ఉన్నారే, ఈ అరణ్యములో ఎక్కడి నుంచి మనం తెచ్చి వీళ్ళని తృప్తిగా వీరికి ఆహారం పెట్టగలం ప్రభా అన్నప్పుడు 5వ వచనం. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడిగగా వారు 7 అనిరి. 7 రొట్టెలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. 7 అనే సంఖ్య ఏంటి తెలుసు కదా మనకి. 7 అనే సంఖ్య సంపూర్ణత. మన దేవుడు సంపూర్ణుడు. ఆయన చేసే ప్రతి పని సంపూర్ణముగా చేస్తాడు. అసంపూర్ణంగా చేసే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మీ దగ్గర ఏమున్నాయి అంటే 7 అనిరి. ఎన్ని రొట్టెలు ఉన్నాయి మీ దగ్గర? 7 రొట్టెలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహములకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా కొన్ని చిన్ని చేపలు ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. దేవునికి స్తోత్రం. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మానుత ప్రాంతమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం.
దల్మానుత అనే ప్రాంతానికి యేసుప్రభువు వారు వెళ్ళిపోయారు. దానికి ముందు 4,000 మందికి ఆయన 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలతో 7,000 మందికి, ఈ 400 మందికి భోజనం పెట్టాడు ఆయన. 7 రొట్టెలు కొన్ని చిన్ని చేపలు అంట, కొన్ని చిన్ని చేపలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన చేసిన కార్యములు కంటికి కనబడి చక్కగా ప్రజలందరూ చూస్తారు. అందరూ విస్మయం పొందారు, ఆశ్చర్యపోయారు. ఈయన ఏంటి ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఎవరు చేయలేని కార్యాలు ఈయన చేస్తున్నాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎంతో విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పేరాలో మనం ఏమి నేర్చుకుంటున్నాం? ప్రభునందు ప్రియమైన వారు, యేసు ప్రభువారు మరొకసారి జనసమూహమును కూడినప్పుడు వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచాడు. ఈ ప్రజలు 3 దినాల నుండి నా యొద్దనున్నారు, ఉపవాసంతో వీళ్ళు నా యొక్క సన్నిధిలో వాక్యం వింటూ వచ్చారు, నన్ను ఆరాధించి వస్తారు. వీళ్ళు నా విధంగా ఉపవాసంతో పంపివేయటం నాకు ఇష్టం లేదు. ఈ అరణ్య ప్రదేశంలో వీళ్ళు మూర్ఛల్లి పడిపోతారని చెప్పేసి యేసు ప్రభువారు చెప్పినట్లు ఉపమానం లేక ఈ యొక్క పేరాను బట్టి ఏమి నేర్చుకుంటున్నాం మనం? దేవుడు నిన్ను ఒట్టిగా విడిచిపెట్టడు, గుర్తుపెట్టుకోండి. నిన్ను ఆకలితో పంపివేడైనా నీ ఆకలి తీర్చేవాడిని, ఆత్మీయ ఆహారంతో పాటు శరీరాహారాన్ని కూడా నీకు ఇచ్చి ఆయన నిన్ను తృప్తిపరిచే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. 23వ కీర్తనలో ఉంటుంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, పచ్చిగల చోట్ల నన్ను పరుణి చేయించున్నాడు, శాంతికరమైన జలమధ్య నన్ను నడిపించుతున్నాడు, తన మార్గం బట్టి నన్ను నడిపించున్నాడు, నీతి మార్గం నన్ను నడిపించున్నాడు, గరాంధకార పొలవులు నన్ను సంచరించిన ఏ అపాయమునకు భయపడదు. నువ్వు నాకు తోడి ఉంటావు, నీ దుడ్డికర నిదానం నన్ను ఆదరిస్తుంది, నూనెతో నా తల ఇంటికినావు, నా గిన్నెండి పొరుచున్నది, నేను బతుకు దినములకు పక్షం నా వెంట వచ్చును. తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప, అట్టి భాగ్యం దేవాది దేవుడు ఈ వాక్యాలు వింటున్నాం ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ ఉచితమైన కృపను బట్టి నాయన రాత్రంతా కాపాడి భద్రపరిచి ఉదయకాలం ఇచ్చారు. ఈ రోజు మొత్తం స్తోత్రాలు. డ్యూటీకి వెళ్తే బిడ్డలకి డ్రైవింగ్లో పనుల్లో రాకపోవాలి కాపాడి భద్రపరిచి ఇజ్రాయల్ దేశం, ఇస్రాయేల్, అమెరికా, కెనడా దేశాలు, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మార్మని దయచేసి కృప చూపండి, కాపాడిచి నడిపించండి, సహాయం చేసి నీ సన్నిధి ప్రతి వారికి తోడుగా ఉంచి కాపాడు భద్రపరిచిన నాయన. నీ దగ్గరకు వచ్చిన ప్రజలను నాయన అతని 3 దినాలు ఉపవాసంతో ఉన్నప్పుడు తని వారిని వట్టి చేతులతో పంపివేయకుండా వారికి ఆహారం పెట్టి పంపించావు, అద్భుత కార్యం చేస్తావు, నీ స్తోత్రాలు తండ్రి. ఎన్నెన్నో కార్యాలు చేస్తావు తండ్రి. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి నాయన మీరు భోజనం పెట్టారు తండ్రి, నీ స్తోత్రాలు తండ్రి. 2 చేపలు అయినా ప్రభా 7 రొట్టెలతో కొన్ని చిన్ని చేపలతో 4,000 మందికి మీరు భోజనం పెట్టారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ స్తోత్రాలు. మీరు చేసే ప్రతి కార్యము తండ్రి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎంత కార్యాలు తండ్రి. నేను అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ నా ప్రభాని స్తోత్రాలు తండ్రి. ఈ ప్రజలు నాయన నీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి మీరు వాక్యం బోధించినప్పుడు ఎంతో శ్రద్ధగా వాక్యం విని నాయతని లీలమైపోయి వారికి సమర్పించేసుకుని మీకు సమర్పించేసుకుని వారు మీ కొరకే బ్రతుకుతూ ఉన్నప్పుడు వారు తిరిగి నాయన వారి స్థలాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు వారు ఉపవాసం పంపడానికి మీకు ఇష్టము లేక వారి మీద కనికరపడ్డావయ్యా, నీ స్తోత్రాలు. కనికర సంపన్నుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని కాణిగల స్థలాలకు అప్పగించుకుంటున్నాం. వాక్యాలు వింటున్న వారు వాక్యాలు షేర్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి, నీ మేలులతో నింపండి, నీ కృపాస్థలాలకు అప్పగిస్తున్నాం, సహాయం చేసి నడిపించి సంతానం లేని వారు సంతానం, గృహాలు లేని గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచండి, హాస్పిటల్లో రోగులు ముట్టి స్వస్థపరి, జైల్లో ఉన్నవారు విడిపించండి, ప్రయాణం వెళ్తున్నవారు వస్తున్నవారు రాకపోకలు కాపాడి భద్రపరిచి మనం వేడుకుంటున్నాం, సహాయం చేతండి. నాతో ఉన్న సహోదరులు వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరచండి ప్రభా. ఈ యొక్క వర్తమానం క్రైస్తవ లోకానికి అందిస్తుండగా ప్రజలందరూ విని తండ్రి రక్షణ పొంది నీ వైపు తిరిగే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం, సహాయం చేయండి. టీసీఎఫ్ సంఘానికి క్షేమాభివృద్ధి దయచేయండి. సంఘం చుట్టూ మీద కంచి వేసి కాపాడి మీ ఉద్దేశాలు, మీ సంకల్పాలు
సంఘం ఏడలు నెరవేర్చమని అడుగుతున్నాము నీ స్తోత్రాలు తండ్రి. ప్రజలను కూడా మీ వైపునకు ఆకర్షించుకుని తండ్రి నేను మీ యొక్క చిత్త ప్రకారంగా ప్రతి కార్యక్రమాలు జరిగించమని అడుగుతున్నాము నీ స్తోత్రాలు తండ్రి. టీసీసీ సంఘాలు నాయన జీటీసీఎం మినిస్ట్రీ మెంబర్స్ ఫ్యామిలీస్ అందరినీ కూడా దీవించి కాపాడి సేవ విస్తరింప చేయడానికి సహాయం చేయ ప్రభువాని స్తోత్రాలు. గల్ఫ్లో ప్రపంచంలో జరుగుతున్న సేవంతుని నీరు కట్టి ఫలింపచేసి మీరు మహిమ పొందమని, సేవకులు సేవకురాలు కుటుంబాలు చేస్తున్న పరిచర్యను బలపరచమని, మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం, కాపుదల, భద్రత మనందరికీ తోడైండి నడిపించును గాక, ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గెడ్డం, దోహా, ఖతార్. దేవుని చిత్తమైతే రేపు దినాంతి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఆమేన్, ఆమేన్. షాలోమ్.